గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మైసూర్ యుద్ధానికి దారితీసిన అంశాల్లో కొన్ని చర్చించుకున్నాం. ఇవాళ ఆంధ్ర కర్ణాటక యుద్ధాలు జరగడానికి కీలకమైన వ్యక్తుల్లో ఇద్దరు అని చెప్పుకున్నాం. ఒకరు హైదర్ అలీ, రెండో వ్యక్తి టిప్పు సుల్తాన్. ఇప్పుడు హైదర్ అలీ గురించి ఒకసారి చెప్తాం. హైదర్ అలీ ఇతని గురించి చూద్దాం. ఇతనికి ఫతే హైదర్ జంగ్ అనే బిరుదు కలదు. గుర్తుపెట్టుకోవాలి, ఫతే హైదర్ జంగ్ అనే బిరుదు కలదు. ఆధునిక మైసూర్ సామ్రాజ్య నిర్మాత, ఆధునిక మైసూర్ సామ్రాజ్య నిర్మాత. ఇతను ఏ విధంగా మైసూరు రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు? ఇతను ఏ విధంగా మైసూరు రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు అన్నది ఒకసారి చూద్దాం. ఇతను ఏ విధంగా మైసూరు రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు అన్న అంశాన్ని ఒకసారి చూద్దామండి. సో ఇతను చక్రవర్తి కాకముందు మైసూరు రాజ్యాన్ని మూడవ కృష్ణరాజు పరిపాలిస్తున్నారని క్లాసులో చెప్పుకున్నాం. వాళ్ళ మూడవ కృష్ణరాజు ఆస్థానంలో నంజరాజు వాంగ్ పూర్ణయ్య అనే అధికారం చలాయించారు. గుర్తుపెట్టుకోవాలి, నంజరాజు వాంగ్ పూర్ణయ్య అన్నవాళ్ళు అధికారం చలాయించారని చెప్పి మనం చెప్తున్నాం. సో వీళ్ళు రోజులకి ఎక్కువైపోయింది. ఈయన దిండిగల్కి, హైదరాబాద్కి దిండిగల్ తమిళనాడు ఉంటుందండి. దిండిగల్ ఇది తమిళనాడులో ఉంటుందండి. దిండిగల్కి ఈయన సేనాధిపతిగా ఉండేవారు. ఎవరు? టిప్పు సుల్తాన్ దిండిగల్కి సేనాధిపతిగా ఉండేవారు. అలాంటి సమయంలోనే ఇతను ఏం చేశారంటే నంజరాజు వాంగ్ పూర్ణయ్యని ఓడించి, సో ఈయన దిండిగల్కి ఫౌజ్దార్గా, అంటే ప్రధానమంత్రి ఫౌజ్దార్గా నియమింపబడ్డాడు. అప్పటి నుంచి ఇతను ఆంధ్రలో మైసూరు రావడం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే మనకి ఫ్రెంచ్ వాళ్ళతో మెంటింగ్ వ్యవస్థ మైసూరులో పెట్టారు. ఫ్రెంచ్ వారి సహాయంతో మెంటింగ్ అంటే నాణ్యాల ముద్రణాశాలను, బాగా గుర్తుపెట్టుకోవాలండి సార్ మేడం, నాణ్యాల ముద్రణాశాలను ఫ్రెంచ్ వారి సహాయంతో హైదర్ అలీ మైసూరులో ప్రవేశపెట్టారు. మైసూరులో ప్రవేశపెట్టారు. నాణ్యాల ముద్రణాశాలను మైసూరులో ప్రవేశపెట్టాడు హైదర్ అలీ. అలాగే ఈ ప్రాంతానికి ఒక కీలకమైన చక్రవర్తి కావడం జరిగింది. సో దీంతో మరాఠా సామ్రాజ్యాన్ని, మరాఠాలు ఒకవైపు మరాఠా సామ్రాజ్యాన్ని ఓడించి స్వతంత్ర మైసూరు సామ్రాజ్యానికి పునాది వేయడం కాలంలో జరుగుతుంది. ఇది నచ్చని బ్రిటిష్ వాళ్ళు హైదరాబాద్లోని నిజాంపట్నంలో సలబత్ జంగ్ అనే చక్రవర్తి ఉన్నాడు. అతనితో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే హైదర్ అలీ ఫ్రెంచ్ వాళ్ళు సహాయం చేస్తున్నారు. అందుకనే బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్లో సలబత్ జంగ్ ఉంటాడు. అతనితో బ్రిటిష్ వాళ్ళు చేరి ఎలాగైనా సరే మైసూరు సామ్రాజ్యాన్ని మన ఆధీనంలో తెచ్చుకోవాలని బ్రిటిష్ వాళ్ళు పన్నాకు పడతారు. వాళ్ళ పన్నాకాన్ని తిప్పుకొట్టిన మొట్టమొదటి భారతీయ చక్రవర్తి మనకు హైదర్ అలీ కావడం జరుగుతుంది. సో అలాంటి కీలకమైన పరిణామాలు చేశారు. ఈ రెండు పరిణామాలను దృష్టి తీసుకొచ్చిన అంశమే మనకి ఆంగ్లో మైసూరు యుద్ధాలు జరగడానికి ప్రధాన కారణం తెలియజేస్తుంది. ఇది హైదర్ అలీ గురించి కొన్ని కీలకమైన అంశాలు. సో వీడియో చూస్తున్న వాళ్ళకి సార్స్ అండ్ మేడమ్స్, వీడియో నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు ముందుకు వస్తా. నెక్స్ట్ క్లాస్లో మనకి హైదర్ అలీ తర్వాత అతని కుమారుడు టిప్పు సుల్తాన్ తీసుకొచ్చిన అంశాలు ఏంటి అన్నదాన్ని వివరిస్తాం. థ్యాంక్ యూ.